అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్పదోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్పదోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మేషరాశి వాళ్ళందరికీ కూడా నేను గతంలో చెప్పినట్టుగా రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండే పరిస్థితి మంచిది కాదు. అలాగే శని కూడా మీనరాశిలో ప్రవేశించి కూడా నెల రోజులు అయిపోయింది. కాబట్టి మేషరాశి వాళ్లకు ఉద్యోగస్తుల్లో అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగంలో అనేక సతమతలు, ప్రాబ్లమ్స్ అండి. ఖచ్చితంగా జ్యోతిషపరంగా మేము ఎంతోమందికి పలానా తారీఖున పలానా గ్రహం మారుతుంది కాబట్టి మీ తలరాత మారుతుంది, మీరు అనుకున్నది జరుగుతుందంటే జరిగిన దాఖలాలు కొన్ని లక్షలు ఉన్నాయండి. మరి ఇప్పుడు శని మీకు వ్యయంలో ఉన్నాడు. ఆ శని ఎవరు? మీ జాతకంలో మీ ఉద్యోగానికి అధిపతి. ఉద్యోగంలో మార్పులకి చేర్పులకి ఇది మంచి సమయం కాదు. పెద్దలతో లేనిపోని గొడవలు పెట్టుకొని ఉద్యోగాలు మానేయటం ఇప్పుడు సరైన పరిస్థితి కాదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, ఇక మానేయాలి తప్పదు అనే పరిస్థితి కూడా తెప్పిస్తాడు శని. కానీ మీరు చాలా జాగ్రత్తగా ప్రతిరోజు శని మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తుల్లో కూడా చాలా కష్టాలు ఉంటాయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి మేషరాశి వాళ్ళందరికీ కూడా అనేక రకాల ఇబ్బందులు శని కలిగిస్తాడు. 12వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఎప్పుడైతే మేషరాశికి ఏలినాటి శని మొదలయ్యిందో కఠినంగా ఉంటుంది. ఎందుకంటే శనికి
కుజుడు మిత్రుడు కాడు, శత్రువు. కాబట్టి మేషరాశిలో జన్మించిన వాళ్ళని శని వదిలిపెట్టడు. కర్మఫలదాత అంటే వాళ్ళు చేసినటువంటి గత జన్మలో అనేక జన్మలో చేసిన పాపాలన్నీ కూడా శని కష్టాలు పెట్టి పోగొడతాడు, పరిశుభ్రుల్ని చేస్తాడు. అందుకే శని మంచిదే చేస్తాడని చెప్తుంటారు పెద్దలు. కాబట్టి ఉద్యోగం వ్యాపారం చేసేటువంటి మేషరాశి వాళ్ళు అన్ని రకాల తగు జాగ్రత్తలు తీసుకొని శనివారం నాడు శని గ్రహానికి అనేక రకాల పూజలు, రోజు కూడా శని మంత్రాలు 19 సార్లు చదువుకోవటం మంచిది. ఇక మేషరాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం బాగా కలిసి వచ్చి రావడం వల్ల, దేవుడి దయ వల్ల, తండ్రి పెద్దల ఆశీస్సులు బాగా ఉండడం వల్ల, ఈ కష్టకాలంలో బంధువులు స్నేహితుల పరామర్శలు, వాళ్ళ యొక్క మంచి సలహాలు ఉండడం వల్ల ధైర్యాన్ని మీకు కలిగిస్తారన్నమాట. అలాగే మనకి శని యొక్క స్థితి మేషరాశి వాళ్ళకి సంతానం వల్ల సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు. అలాగే ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వటం, విదేశీయానాలు కానీ అన్నిటి కూడా అనుకూలాన్ని ఇస్తాడు, ప్రయాణంలో సుఖాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే అన్ని రకాలుగా అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ విషయానికి వస్తే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి, ఏలినాటి శని ప్రభావము, శుక్రుడు కూడా సరిగా లేకపోవడం వల్ల లేనిపోని మనస్పర్ధలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రేమికులైనా సరే, వివాహమైన వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీకు నష్టాలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ధన ఆదాయం కన్నా ధన వ్యయం ఎక్కువ ఉండే పరిస్థితి, కుటుంబంలో లేనిపోని ఆందోళనలు, గొడవలు, మానసిక అశాంతి, అనేక రకాలుగా శుక్ర శని గ్రహాలు బాగా లేకపోవటం, బుధుడు అనుకూలించడం అనేది కూడా మీకు మంచి జరిగింది. గురువు కూడా మీకు అనుకూలించాడు, కాకపోతే అధికమైన వ్యయాన్ని మంచి పనులకే కల్పిస్తున్నాడని చెప్పేసి మనం చెప్పాలి. ఈ విధంగా చూస్తే మేషరాశి వాళ్ళలో అశ్విని నక్షత్రం వాళ్ళు వినాయకుడిని, భరణి నక్షత్రం వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని, కృతికా నక్షత్రం మొదటి పాదం పుట్టిన వాళ్ళు సూర్యుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు సంపాదిస్తారు. జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.